హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నాన్న భుజనాన్న వ్లాగ్స్. ఈరోజు అయితే మజ్జిగ చారు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెరుగుని బాగా చిలుక్కొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ కింద చేసుకుందాం. ఈ మజ్జిగ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర, కారం కోసం లైట్గా చిల్లీ, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మజ్జిగ చారుతో అన్నం తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ ఏదైనా ఫ్రైతో ట్రై చేయండి. సో ఇందులో తాలింపు కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం సాయిమినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం వేగనిద్దాం. ఇవి బాగా వేగాక ఇందులోనే మనం కొన్ని వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, ఒక 2-3 వరకు ఎండుమిరప, కరివేపాకు అండ్ లాస్ట్లో కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న మజ్జిగ దాంట్లోకి ఇవి యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఇంకా అలా కొత్తిమీర యాడ్ చేసుకొని, సాల్ట్ కావాలంటే మజ్జిగ చేసుకున్నప్పుడే యాడ్ చేయొచ్చు. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను. సాల్ట్ ఎంత కావాలో రుచికి సరిపడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా మజ్జిగ చారు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యమ్మీ అండ్ టేస్టీ మజ్జిగ చారుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈరోజు అయితే 31st కదా, రేపే న్యూ ఇయర్. సో న్యూ ఇయర్కి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్.